స్లీపర్లు, ఇక్కడ ఒక గ్యాప్ ప్రొవైడ్ చేశాడు, ఈ సెంటర్కి ఒక గ్యాప్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. నెక్స్ట్ మనకి గ్యాప్ అనేది ఇక్కడ రాలేదు, గ్యాప్ ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. లాస్ట్ స్లీపర్లో గ్యాప్ ప్రొవైడ్ చేశాడు, ఇక్కడికి వచ్చింది గ్యాప్, ఇక్కడ గ్యాప్ ప్రొవైడ్ చేశాడు. ఇది టంగ్ రైల్, ఇది స్టాక్ రైల్. ఎందుకంటే లోపలికి రైలు వచ్చింది కాబట్టి లోపలికి వచ్చిన రైలు ఏమో టంగ్ రైల్ అవుతుంది, బయటకు వచ్చిన రైలు ఏమో స్టాక్ రైల్ అవుతుంది. ఓకేనా? రైట్. సరే, ఇక్కడ 3 స్లీపర్లు ఇవ్వండి, ఇక్కడ ఒక గ్యాప్ ప్రొవైడ్ చేశాడు, ఇక్కడ ఒక 3 స్లీపర్లు ఉంటాయి, ఇక్కడ 3 స్లీపర్లు, ఇక్కడ 3 స్లీపర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ 3 స్లీపర్లకి, ఈ 3 స్లీపర్కి ప్లేట్లు ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, ఎస్సీజే ప్లేట్లు ఉంటాయి. ఇక్కడ 3 ఎస్సీజే ప్లేట్, అక్కడ 3 ఎస్సీజే ప్లేట్లు ఉంటాయి. ఈ మధ్యలో ఈ 3 మనకి ఎస్సీజే స్లీపర్లు, అక్కడ 3 ఎస్సీజే స్లీపర్లు వేస్తాడు. ఈ మధ్యలో ఉన్న 9 స్లీపర్లు కూడా నార్మల్ పిఎస్సీ స్లీపర్స్ వేస్తాడు. అంటే ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనం ఏమంటాం? డబుల్ గ్యాప్ ఎస్సీజే. ఇంప్రూవ్డ్ ఎస్సీజేలో డబుల్ గ్యాప్, ఇంప్రూవ్డ్ ఎస్సీజేలో డబుల్ గ్యాప్ ఎస్సీజే. ఈ డబుల్ గ్యాప్ ఎస్సీజేలో మ్యాక్సిమం ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి? 65 వరకే ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలి? 65 mm వరకే ఉండాలి. ఇది డబుల్ గ్యాప్ ఎస్ఈజే అయితే మ్యాక్సిమం గ్యాప్ 65 ఉండాలి. జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇంప్రూవ్డ్ ఎస్ఈజేలో డబుల్ గ్యాప్కి మ్యాక్సిమం ఎస్ఈజే గ్యాప్ ఎంత? 65 mm. అదే ఇంప్రూవ్డ్ ఎస్ఈజేలో సింగిల్ గ్యాప్ ఎస్ఈజే అయితే మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలి? 80 mm. ఇది క్లియర్ టు ఆల్? అర్థమైందా? ఇది మనకి జనరల్గా మీరు విశాఖపట్నం వెళ్ళారు అనుకోండి, విశాఖపట్నంలో మీరు చూస్తారు, విశాఖపట్నం స్టేషన్కి దగ్గరలో చూస్తారంటే మనకి ఎక్కడది గోపాలపట్నం దగ్గర మీరు చూస్తారు. గోపాలపట్నం దగ్గర ఉంటే మెయిన్ లైన్లో ఈ డబుల్గా ప్యాసేజ్ నేను చూశాను. అది సార్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి సార్, మీద డబుల్గా ప్యాసేజీలు ఉన్నాయా? అవును సార్. రైట్, ఓకే. సో ఈ రకంగా మనకి డబుల్ గ్యాప్ ప్యాసేజ్, సింగిల్ గ్యాప్ ప్యాసేజ్ ఉంటాయి. 40 to 65 సార్. నెక్స్ట్ సార్ 40 to 65 సార్ గ్యాప్. ఇనీషియల్ వేసేటప్పుడు 40 వేస్తాము, మ్యాక్సిమం అయితే 65 mm ఉండాలి డబుల్ గ్యాప్ ఎస్సీజేకి అయితే. 2 గ్యాప్ల దగ్గర, ఆ గ్యాప్ దగ్గర ఈ గ్యాప్ దగ్గర కూడా 65 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? సింగిల్ గ్యాప్ ఇనీషియల్ సార్. మీరు ఏ ఎస్సీ చేసినా 40 mm వేసుకోవాలి. ఇనీషియల్ 40 mm వేసుకోవాలి. తర్వాత సింగిల్ గ్యాప్ అయితే 80, డబుల్ గ్యాప్ అయితే 65. సార్ అది ఎక్కడ ఉపయోగిస్తారు సార్? ఏదే డబుల్ గ్యాప్ అండి. ఇప్పుడు ఎక్కడ ఎస్సీజీ చేస్తున్నావు ఆ ప్లేస్ డబుల్ గ్యాప్ వేసుకుంటాం అంతే. దానికే ఉంది, ఏదైనా ఒకటే, అదే వేసుకోవచ్చు ఇదే వేసుకోవచ్చు. అంతేగాని డబుల్ గ్యాప్ ఎస్సీజీని పర్టికులర్ ప్లేస్ లో వేయాలని రూల్ ఏం లేదు. ఇంప్రూవ్డ్ ఎస్సీజీలో 2 టైప్లు అని చెప్పాను, సింగిల్ గ్యాప్ ఎస్సీజీ, డబుల్ గ్యాప్ ఎస్సీజీ. మీరు సింగిల్ గ్యాప్ ఎస్సీజీ వేసుకుంటే మీ ఇష్టమే, డబుల్ గ్యాప్ ఎస్సీజీ వేసుకుంటే మీ ఇష్టమే. అది అంతే తప్ప దానికి ఒక లిమిటేషన్స్ అనేవి మాత్రం మనకి లేవు. ఓకే, ఇంప్రూవ్డ్ ఎస్సీజే చెప్పాను కదా. ఇంప్రూవ్డ్ ఎస్సీజే అయితే మాత్రం 2 degree కర్వ్ వరకు కూడా మనం వేస్తాం. 2 degree కర్వ్ వరకు కూడా మనం ఇంప్రూవ్డ్ ఎస్సీజే వేసుకోవచ్చు. కన్వెన్షనల్ ఎస్సీజే ఎంతవరకు ఏమన్నాను? 1/2 degree వరకు వేసుకోవాలి. ఇదైతే ఇంప్రూవ్డ్ ఎస్సీజే అయితే 2 degree కర్వ్ వరకు కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి కొత్తగా కర్వ్స్ లో ఇంకోటి మనకి కొత్తగా ఏంటంటే ఇచ్చాడు, ఫర్ కర్వ్స్ అప్ టు 4 degree వరకు కూడా వేసుకోవచ్చు. 4 degree కర్వ్ వరకు కూడా వేయచ్చు. ఈ 4 degree కర్వ్లో కూడా మీరు ఎస్ఈజే వేయాలి అంటే అక్కడ మనకి కొత్తగా ఎస్ఈజే అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అదే RT8926 ఎస్ఈజే నెంబర్. ఇది ఈ ఎస్ఈజేని 4 degree కర్వ్ వరకు మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ట్రయల్లో ఉంది, మెటీరియల్ అండర్ ట్రయల్. అంటే మనకి మెటీరియల్ అండర్ ట్రయల్లో ఉంది, ఇంకా ఇది మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది తర్వాత మనకి ఇది ఒక సక్సెస్ అయితే నెక్స్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. 8926 అయితే దీనికంటే ముందు, ఇది రాకముందు ఒక ప్రొవిజన్ ఉండేది. ఏంటి ఆ ప్రొవిజన్ అంటే, ఇంప్రూవ్డ్ ఎస్ఈజేని 2 degree కర్వ్ వరకు మీరు వేసుకోవచ్చు, బట్
దాన్ని 4 డిగ్రీ కరువు వరకు కూడా వేసుకోవచ్చు తెలిసి మనకి ప్రొవిజన్ వచ్చింది. అయితే ఈ 4 డిగ్రీ కరువు వరకు వేయాలి అంటే కన్సర్న్ పీసీఈ అప్రూవల్ ఉండాలి. పీసీఈ అప్రూవల్ కనుక తీసుకుంటే అప్పుడు మీరు ఇంప్రూవ్డ్ ఎస్ఈజేని 4 డిగ్రీ కరువు వరకు వేసుకోవచ్చు అని ప్రీవియస్గా ఉండేది. దీన్ని ఏం చేశారంటే ఎలిమినేట్ చేశారు, దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఇది తీసుకొచ్చారు అనమాట. ఏమని, బాబు ఇంక పీసీ అప్రూవల్ అయ్యి మనకు పనిచేయవు, 4 డిగ్రీ కరువు వరకు మీరు వేయాలనుకుంటే 4 డిగ్రీ కరువు వరకు మీరు వేయాలనుకుంటే మీరు RT 8926 ఎస్ఈజే నెంబరు RT 8926 ఎస్ఈజేని మీరు వేయాలి అన్నది. అంటే 8926 అనేది 60 kg రైల్ అయితే 8926, అదే కనుక మీకు 8926 ఇందులో మనకి 60 kg, ఇందులో మనకి ఇది సింగిల్ గ్యాప్ ఎస్ఈజే, సింగిల్ గ్యాప్ 8926 సారీ డబుల్ గ్యాప్ ఎస్ఈజేకి ఇది డబుల్ గ్యాప్ ఎస్ఈజే. అదే కనుక RT 8925 RT 8924 అయితే ఇది సింగిల్ గ్యాప్ ఎస్ఈజే, ఇది డబుల్ గ్యాప్ ఎస్ఈజే, సింగిల్ గ్యాప్ ఎస్ఈజే. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం వాడుకోవచ్చు అప్ టు 4 డిగ్రీ కర్వ్ అయితే, అప్ టు 4 డిగ్రీ కర్వ్. ఇదైతే మనకు ప్రెజెంట్ అయితే మనకి ఇంకా రాలేదు. బట్ మెటీరియల్ అండర్ ట్రయల్, అంటే ఇది ట్రయల్లో ఉంది. దాని సక్సెస్ అయితే మొత్తం అంతా ఆల్ ఇండియా మొత్తం ఇండియన్ రైల్వే అంతా కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారు. ఇది మాత్రం మెటీరియల్ అండర్ ట్రయల్. మనకి డైరెక్ట్గా బిట్లు రెండు ఉన్నాయి ఇక్కడ. కన్వెన్షనల్ ఎస్ఈజే అయితే 1/2 డిగ్రీ వరకు వేయచ్చు కరువులో, ఇంప్రూవ్డ్ ఎస్ఈజే అయితే కరువులో 2 డిగ్రీ కరువు వరకు వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక 4 డిగ్రీ కరువు వరకు కనుక మీరు వేయాలి అనుకుంటే అప్పుడు స్పెషల్ ప్రొవిజన్ ఉన్నటువంటి ఎస్ఈజేలు ఉన్నాయి. ఈ ఎస్ఈజేలో 8926, 8924 రెండు రకాల ఎస్ఈజేలు ఉన్నాయి. ఈ రెండు రకాల ఎస్ఈజేలు మీరు వేసుకోవచ్చు. అప్ టు 4 డిగ్రీ కరువు వరకు మీరు వేయవచ్చు. అంటే సార్ కరువులో కూడా ఎప్పుడు వేయరు కదా సార్, ఓన్లీ చిదాలయంలోనే కరువు ఎండ్ అయిపోయిన తర్వాత కదా వేస్తారు. అయితే ఇక్కడ మనకేమన్నాడంటే ఇందులో మనకి వేసేటప్పుడు మాత్రం సిటీ అప్రూవల్ తీసుకోమన్నాడు. ఇంతకుముందు పీసీ అప్రూవల్ ఉంటే తీస్తాడు, కానీ ఇది వేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా సిటీ అప్రూవల్ తీసుకొని మనకి కరువుల్లో వేయాలి. కరువుల్లో అంటే మీకు ఏం చెప్పాను, అవి సర్క్యులర్ పోర్షన్లో, అంటే కరువు అనేది చాలా పెద్దది వచ్చింది అనుకోండి, రేడియస్ ఎక్కువ వచ్చింది, కరువు లెంత్ అనేది అంటే సర్క్యులర్ పోర్షన్ అనేది చాలా ఎక్కువ లెంత్ వచ్చింది అనుకోండి. సర్క్యులర్ పోర్షన్ ఎక్కువ లెంత్ ఎక్కడైతే వచ్చిందో అంటే 250 మీటర్స్ కనుక దాటి ఉందనుకోండి, సర్క్యులర్ కరువు 250 మీటర్స్ కనుక దాటి ఉంటే అక్కడ సర్క్యులర్ కరువులో అటువైపు ఇటువైపు మీరు ఈ ఎస్ఈజే ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ కరువు మీకు అర్థమైందా? ఎస్ఈజేని ఎప్పుడు కూడా చూడండి, ఎస్ఈ అంటే ఫర్ సపోజ్ ఇది కరువు, ఇది ట్రాన్సిషన్ పోర్షన్, ఇక్కడి నుంచి ఇక్కడికి సర్క్యులర్ కరువు. ఇప్పుడు ఈ సర్క్యులర్ కరువులో ఇది ట్రాన్సిషన్ పోర్షన్, ఇక్కడ మనకి ఇక్కడ మనకి సర్క్యులర్ కరువు యొక్క లెంత్ అనేది మోర్ దాన్ 250 మీటర్స్ అయిందనుకోండి, మోర్ దాన్ 250 మీటర్స్ కనుక ఉందనుకోండి సర్క్యులర్ కరువు లెంత్, ఈ కండిషన్లో మాత్రమే మీరు ఇక్కడ కరువుల్లో ఎస్ఈజే అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? ఈ ఎండ్లో ప్రొవైడ్ చేయాలి, ఈ ఎండ్లో ప్రొవైడ్ చేయాలి. బట్ ఎస్ఈజే ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మీరు ట్రాన్సిషన్ పోర్షన్లో ఎస్ఈజే ప్రొవైడ్ చేయకూడదు, ఇది డేంజరస్. ఎస్ఈజే అనేది ట్రాన్సిషన్ పోర్షన్లో ఉండకూడదు. ఎస్ఈజే shall not be laid in the transition portion. SEJ shall not be located. Simply SEJ shall not be located on transition portion. Most important. గుర్తుంచుకోండి, SEJ ఎప్పుడు కూడా ట్రాన్సిషన్ పోర్షన్లో లొకేషన్ ఉండకూడదు, అంటే ప్రొవైడ్ చేయకూడదు. అంటే ఈ మధ్యలో ఎస్ఈజే ప్రొవైడ్ చేయకూడదు, ఈ మధ్యలో ఎస్ఈజే ప్రొవైడ్ చేయకూడదు. ఎక్కడ చేయాలి మీరు? ఓన్లీ సర్క్యులర్ కరువులోనే ప్రొవైడ్ చేయాలి.
అది కూడా సర్క్యులర్ కర్వ్ యొక్క లెంత్ అనేది మీకు ఎంత ఉండాలి, 250 మీటర్స్ కంటే గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే సర్క్యులర్ కర్వ్లో ఒకవేళ ఎక్కువగా స్ట్రెసెస్ కానీ ఏవైనా ఉంటే ఇక్కడ ఎస్ఈజే దగ్గర అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే 250 మీటర్స్ ఎందుకు ప్రొవైడ్ చేయడం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎల్డబ్ల్యూఆర్ అనేది 250 మీటర్స్ కంటే దాటి ఉంటే దాన్ని ఎల్డబ్ల్యూఆర్గా మనం ట్రీట్ చేయొచ్చు అన్నాను. కాబట్టి ఇది ఒక ఎల్డబ్ల్యూఆర్గా మనం అనుకుంటే 250 మీటర్స్ కంటే ఎక్కువ కనుక ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఎస్ఈజీని ప్రొవైడ్ చేయాలి. అది సర్క్యులర్ పోర్షన్లో ప్రొవైడ్ చేయాలి, సర్క్యులర్ ఎండ్లో ప్రొవైడ్ చేయాలి. అంతే తప్ప మీరు ఎస్ఈజీని ఎప్పుడు కూడా కరువులో ప్రొవైడ్ చేసేటప్పుడు మీరు ట్రాన్సిషన్ పోర్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రొవైడ్ చేయకూడదు. ట్రాన్సిషన్ పోర్షన్లో ఎప్పుడు కూడా ట్రాన్సిషన్ పోర్షన్లో ఎప్పుడు కూడా ఎస్ఈజే అనేది లొకేషన్ అనేది అక్కడ ఉండకూడదు, అంటే అక్కడ ప్రొవైడ్ చేయకూడదు. ఓన్లీ సర్క్యులర్ కరువులోనే ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీకు ఇందాక చెప్పాను, కరువుకి దగ్గరలో కనుక ఎస్ఈజే ప్రొవైడ్ చేయాల్సి వస్తే, కరువుకి దగ్గరలో అంటే ఇక్కడ ఎక్కడో ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలనుకున్నాం, అలాంటప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ట్రాన్సిషన్ బిగిన్ ఉందో అంటే కరువు అనేది స్టార్ట్ అవుతుందో ఆ కరువు స్టార్టింగ్ పాయింట్ నుంచి మినిమం 100 మీటర్ల దూరంలో ఎస్ఈజే ఉండాలి. ఇక్కడ ఎస్ఈజే ఉండాలి. ఇది ఎంత ఉండాలి, ఈ ట్రాన్సిషన్ బిగిన్ నుంచి మినిమం 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే 100 మీటర్ల లోపు ఉండకూడదు. అంటే కరువు స్టార్టింగ్ నుంచి ఎస్ఈజే అనేది 100 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. 100 మీటర్లు దాటిన తర్వాత ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. ఏమయ్యా ఈ పాయింట్ అర్థమైందా? అర్థం కానీ ఎవరైనా ఉంటే అడగండి అయ్యా. ఇంప్రూవ్డ్ ఎస్ఈజే 2 డిగ్రీ కరువు, కన్వెన్షనల్ ఎస్ఈజే 1/2 డిగ్రీ కరువు, ఆర్టీ 8926 ఎస్ఈజే, ఆర్టీ 8924 డబుల్ గ్యాప్ సింగిల్ గ్యాప్ ఎస్ఈజేలు కనుక 4 డిగ్రీ కరువు వరకు మీరు వేసుకోవచ్చు. అది అప్రూవల్ ఆఫ్ సిటీఈ అప్రూవల్ తీసుకొని ఈ ఎస్ఈజేలు మీరు వేసుకోవచ్చు. ఎస్ఈజేలు మీరు వేయచ్చు 4 డిగ్రీ కరువులో. ఇది ఉంది ఈ ప్రొవిజన్కి. ఇది మీకు అర్థమైందా లేదా? సార్ చెప్పండి. అర్థమైందండి. సపోజ్ కరువు లెంత్ సర్క్యులర్ పోర్షన్ నుంచి బిలో 250 మీటర్స్ ఉందనుకోండి, మీరు ఎస్ఈజే ప్రొవైడ్ చేయరు. సెంటర్ లో సర్క్యులర్ పోర్షన్ లో ఒకటి వేసుకుని లేదు, అటు ఇటు లేదు, ఇంకా వేసుకోవడానికి లేదు. సింగిల్ అయితే లేదు, ఓన్లీ బోత్ సైడ్ వేసుకోవాలి అంతే. అది కూడా సర్క్యులర్ పోర్షన్ లోనే వేయాలి మీరు ఎస్ఈజే. అదే బిలో 2 డిగ్రీస్ అయితే అడుగుతానండి, 4 డిగ్రీస్ కాదు, 2 డిగ్రీస్ గురించి అడుగుతాను. వాట్ ఎవర్ మీరు ఏ డిగ్రీ తీసుకున్నా, నేను అనేది మీకు అర్థం కావట్లా. 1/2 డిగ్రీ కరువు అయినా, 2 డిగ్రీ కరువు అయినా, 4 డిగ్రీ కరువు అయినా, వాట్ ఎవర్ యూ టేక్ ఎనీ డిగ్రీ కరువు, బట్ సర్క్యులర్ పోర్షన్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 250 మీటర్స్ ఉన్నప్పుడు మాత్రమే జనరల్ యూ షుడ్ ప్రొవైడ్ ఆన్ ది సర్క్యులర్ పోర్షన్. You should provide when the circular portion, length of the circular portion greater than 250 meters, then only we can provide SEJs only in circular portion. We should not provide రెండు పక్కలు ఉండాలి. సర్క్యులర్ పోర్షన్ రెండు పక్కలు 2 ఎస్ఈజీలు ఉండాలి. అంతే కదా. ఒక పక్క ఎస్ఈజీ మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎస్ఈజీ ఎప్పుడైనా సరే 2 ప్రొవైడ్ చేయాలి, ఒకటే ప్రొవైడ్ చేయరు మీరు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎలా వచ్చేటప్పుడు ఎలా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక ఎస్ఈజే, ఇక్కడ ఒక ఎస్ఈజీ. ఈ మధ్యలో ఉన్నటువంటి స్ట్రెసెస్ అన్ని కూడా ఇటువైపు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఓకే. ఎస్ఎల్ఓ బైపాస్ లో ఉందండి. ఇది ఓకే, ఇది ఎంతవరకు ఓకే. బట్ ఇంకో ప్రొవిజన్ చెప్పాను ఏంటి, ఎస్ఈజే కనుక కరువుకి దగ్గరలో కనుక మీరు ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ పాయింట్స్ అండ్ క్రాసింగ్ ఉంది, ఇక్కడ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్కి దగ్గరలో మనం ఏం చేయాలి, ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా కరువు, ఇదంతా కూడా ఎల్డబ్ల్యూఆర్, మొత్తం అంతా కూడా ఎల్డబ్ల్యూఆర్ఏ, మొత్తం అంతా ఎల్డబ్ల్యూఆర్ కరువు కూడా ఉండొచ్చు కదా, ఎల్డబ్ల్యూఆర్ నో ప్రాబ్లం. ఇదంతా ఎల్డబ్ల్యూఆర్. ఇది పాయింట్స్ అండ్ క్రాసింగ్ దాటిన తర్వాత ఇక్కడ ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. ఎస్ఈజే ప్రొవైడ్ చేసిన తర్వాత వెంటనే మన దగ్గర కరువు వచ్చింది. కరువు వచ్చినా సరే మీరు ప్రొవిజన్ ఎలా తీసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను. కరువు ఎక్కడైతే స్టార్ట్ అయిపోయిందో కరువు స్టార్టింగ్ నుంచి మినిమం 100 మీటర్ల దూరంలో, 100 మీటర్ల కంటే దాటే ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. 100 మీటర్ల దగ్గరలో మాత్రం ఎస్ఈజే మీరు ప్రొవైడ్ చేయకూడదు. ఎందుకంటే ట్రాన్సిషన్ పోర్షన్ దగ్గరగా ఎస్ఈజే ఉండకూడదు.
ట్రాన్సిషన్ పోర్షన్ దగ్గరగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మీకు కరువు స్టార్టింగ్ నుంచి మినిమం ఇక్కడ 100 మీటర్ల కంటే దూరంలోనే ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. కాబట్టి మీరు పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ నుంచి 39 మీటర్స్ దూరంలో ఎస్ఈజే ఉండాలి. ఈ ప్రొవిజన్ చూసుకోవాలి. ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ తర్వాతే ఎల్డబ్ల్యూఆర్ స్టార్ట్ అయింది. దీని తర్వాత ఇదంతా ఎల్డబ్ల్యూఆర్ఏ. బట్ ఎల్డబ్ల్యూఆర్ స్టార్ట్ అయినా సరే వెంటనే మనకి కరువు వచ్చేసింది. పాయింట్ దాటినంటే కరువు తగిలించింది అనుకోండి. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి? మినిమం 100 మీటర్లకి మీరు జాగ్రత్తగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎస్ఈజే ప్రొవైడ్ చేయాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎనీ వన్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఈ ప్రొవిజన్ అంటే కరువుల్లో మనం ఉపయోగించాలి ఎస్ఈజేలు అన్నాను కదా, ఇది అనమాట. రైట్ ట్రాక్ లో ఎలాగ మనం ఉపయోగిస్తాం, కరువులు అంటే సర్క్యులర్ పోర్షన్ లో మాత్రం మనం ఉపయోగిస్తాం. సార్ ఇప్పుడు సర్క్యులర్ పోర్షన్ లో ఒక ఎస్ఈజీ పెట్టామండి. పెట్టండి. మళ్ళీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ పోర్షన్ ముందుకి 100 మీటర్ ముందు ఒక ఎస్ఈజీ పెట్టాము. ఎందుకు వచ్చారు? రైట్, చెప్పండి. సార్ సర్క్యులర్ పోర్షన్ లో ఒక ఎస్ఈజీని ప్రొవైడ్ చేసామండి. ఓకే. ట్రాన్సాక్షన్ పోర్షన్ కి ముందు 100 మీటర్ దూరంలో ఒక ఎస్ఈజీని ప్రొవైడ్ చేయొచ్చా? నేను చెప్పింది మీకు నరేష్ గారు, నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి. నేనేం చెప్పాను? ఎస్ఈజే ఎప్పుడు కూడా సర్క్యులర్ పోర్షన్ లో ప్రొవైడ్ చేయండి నేను చెప్పాను. ఇంకా మరి ట్రాన్సిషన్ డైరెక్ట్ రాకండి మీరు. ఓకే. అంటే నేను సర్క్యులర్ పోర్షన్ లో 2 ఎస్ఈజీలు ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పారండి. అంటే నేను అక్కడ ఒకటే ప్రొవైడ్ చేసి ఇంకొకటి అలా చేయడానికి లేదు. మీరు సర్క్యులర్ పోర్షన్ లో 2 ప్రొవైడ్ చేసుకోవాలి. ట్రాన్సిషన్ పోర్షన్ రాకండి. ఇక్కడ మీకు ఎందుకంటే ఇక్కడ చెప్పానంటే, ఇది దేనికి చెప్పానంటే, ఫర్ సపోజ్ పాయింట్స్ క్రాసింగ్ వచ్చేసాయి, ఇదంతా కూడా ఎల్డబ్ల్యూఆర్. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఈ పాయింట్స్ క్రాసింగ్ దాటిని అంటే దగ్గరలో కరువు వచ్చేసింది. కరువుతో పాటుగా మనకి ఎల్డబ్ల్యూఆర్ మొత్తం అంతా కరువు, మళ్ళీ తర్వాత స్ట్రైట్ ట్రాక్, అదంతా ఎల్డబ్ల్యూఆర్ మొత్తం అంతా. అక్కడ మీ ప్రొవిజన్ ఏం చేసుకోవాలి? మీరు ఈ ట్రాన్సిషన్ బిగిన్ నుంచి ఇక్కడికి ఈ ఎస్ఈజేకి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండేటట్టు మీరు చూసుకోండి అని చెప్తున్నాను. అది అంతే తప్ప ఇక్కడ మీరు ఎస్ఈజే ప్రొవైడ్ చేసుకోండి, ఇక్కడ ఒక ఎస్ఈజే ప్రొవైడ్ చేసుకుంటే గొడవలేదు కదా అని నేను చెప్పలేదు. ఇది మాత్రం ఇలా చేయకూడదు. మీరు అర్థం నరేష్ గారు? ఇంకా అర్థం అవ్వలేదు. రైట్ సార్, ఇప్పుడు పాయింట్స్ అంటే కరువు 100 మీటర్ల గ్యాప్ లేకపోతే మనం పాయింట్స్ ముందుకు జరుపుకోవాలి సార్. మనం పాయింట్స్ మరి ఏదో ఒకటి ప్రొవిజన్ మీరు ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన సెక్షన్ లో ఎక్కడ చూసినా సరే 100 మీటర్లు మెయింటైన్ చేయట్లేదు చాలా మంది. దగ్గర ఏం మనం దాన్ని ఇప్పుడు ఒకటి ట్రాన్సాక్షన్ బిగినింగ్ లో గెలిపాం సార్ కరువు. నేను అదే చెప్తాను. నేను ఏం చెప్తాను మీకు, అకార్డింగ్ టు మాన్యువల్ మీరు ఫాలో. అకార్డింగ్ టు మాన్యువల్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్డీసీ ఎగ్జామ్ కి మాత్రమే మనం చదవాలి. మీరు ఫీల్డ్ లో ఎలా ఉందనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయడానికి లేదు. ఫీల్డ్ అనేది వదిలేయండి. ఇక్కడ మీరు మన థియరీయే చూసుకోండి. ఫీల్డ్ తో మీకు సంబంధం. ఫీల్డ్ ఎలాగ ఉందంటే అది మనం చేయలేము. చెప్పండి సార్. పాయింట్స్ అండ్ క్రాసింగ్ నుంచి ఎస్ఈజే 39 మీటర్స్ ఆఫ్టర్ 9:30. టైం ఎంత అయిందయ్యా? 10:15 సార్. 15 నిమిషాలు ఆగండి, తర్వాత అడగండి. డౌట్లు ఉన్న వాళ్ళందరూ ఉండండి, డౌట్లు లేని వాళ్ళందరూ డ్యూటీలు పోతారు. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ మనకి థిక్ వెబ్ ఎస్ఈజేలు వస్తుంది. థిక్ వెబ్ ఎస్ఈజే ఇది కూడా మెటీరియల్ అండర్ ట్రయల్. ఇందాక మీకు చెప్పాను. దీని గురించి మనకు ప్రొవిజన్ అయితే పూర్తిగా రాలేదు. మాన్యువల్ కూడా మనకు ప్రొవిజన్ పెద్దగా లేదు. కాబట్టి నేను అక్కడతో ఆపుతాను. బట్ థిక్ వెబ్ ఎస్ఈజేలు వస్తున్నాయని మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే దీని యొక్క థిక్ వెబ్ యొక్క ఆర్టీ నెంబర్ అయితే ఇచ్చాడు. థిక్ వెబ్ ఎస్ఈజేది ఆర్టీ నెంబర్ 8822. థిక్ వెబ్ ఎస్ఈజే యొక్క ఆర్టీ నెంబర్ ఎంత? 8822 అనేది ఇచ్చాడు. ఇది ఇంప్రూవ్డ్ ఎస్ఈజే ప్లేస్ లో నెక్స్ట్ మనకి ప్రోగ్రెసివ్ పర్పస్ అంటే నెక్స్ట్ మనకు వచ్చే ఎస్ఈజేలు అన్నీ కూడా థిక్ వెబ్ ఎస్ఈజేలు వస్తాయి బాబు. ఇన్ ఫ్యూచర్ లో మీకు థిక్ వెబ్ ఎస్ఈజేలు వస్తున్నాయి. ఇంప్రూవ్డ్ ఎస్ఈజేలు బై ద డే విల్ బి ఎలిమినేటెడ్. అవి రోజులు మారే కొద్దీ అవి పక్కకు పోతాయి. వాటి ప్లేస్ లో థిక్ వెబ్ ఎస్ఈజేలు వస్తాయి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. థిక్ వెబ్ స్విచ్లు వచ్చాయి కదా,
అలాగే థిక్ వేవ్ ఎస్సీజీలు కూడా మనకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎస్సీజే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్సీజే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్సిషన్ పోర్షన్లో ఎస్సీజే అనేది లొకేషన్ అనేది ఉండకూడదు. ట్రాన్సిషన్ పోర్షన్లో ఎస్సీజే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొవైడ్ చేయకూడదు. నెక్స్ట్ మీకు కాంబినేషన్ ఎస్సీజే. కాంబినేషన్ ఎస్సీజే ఎలా ప్రొవైడ్ చేస్తాము? ఇది 52 kg రైల్. ఈ సెక్షన్ 60 kg రైల్. ఇప్పుడు 52 kg రైల్కి 60 డిఫరెంట్ రైల్ సెక్షన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎస్సీజే ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏ ఎస్సీజే చెప్తాం? కాంబినేషన్ ఎస్సీజే. కాంబినేషన్ జాయింట్ ఉపయోగిస్తున్నావా? కాంబినేషన్ పిస్ప్లేట్స్ కాంబినేషన్ పిస్ప్లేట్స్ ఉపయోగిస్తున్నావా లేదా? 2 డిఫరెంట్ రైల్ సెక్షన్ అయినప్పుడు. అలాగే డిఫరెంట్ రైల్ సెక్షన్స్ వచ్చినప్పుడు ఎస్సీజే మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే ఎస్సీజే కాంబినేషన్ ఎస్సీజే ప్రొవైడ్ చేయాలి. కాంబినేషన్ ఎస్సీజే చాలా ప్రతి పరీక్షలు అడిగాడయ్యా. కాంబినేషన్ ఎస్సీజే యొక్క ఆర్టీ నెంబర్, దీని యొక్క ఆర్టీ నెంబర్ 6782. ఆర్టీ నెంబర్ 6782. ఈ కాంబినేషన్ ఎస్సీజే యొక్క ఆర్టీ నెంబర్ అంతా 6782. దీనికి మ్యాక్సిమం గ్యాప్ 80 mm. ఇది 80 mm ఉంచాలి. మ్యాక్సిమం గ్యాప్ అనేది 80 mm ఉండొచ్చు. బట్ ఇనిషియల్ గ్యాప్ అయితే 40 mm. లేయింగ్ ఆర్ ఇనిషియల్ వేసేటప్పుడు కానీ అదే స్టార్టింగ్లో కానీ గ్యాప్ అనేది 40 mm ఉండాలి. ఇది కాంబినేషన్ ఎస్ఈజే. కాంబినేషన్ ఎస్ఈజే కనయ్య. కాంబినేషన్ ఎస్ఈజే ఆర్టీ నెంబర్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్. కాంబినేషన్ ఎస్ఈజే యొక్క ఆర్టీ నెంబర్ అంతా 6782. 6782. దీనికి ఎన్ని స్లీపర్లు సార్? కాంబినేషన్ ఎస్ఈజేకి సేమ్. ఇది ఇంప్రూవ్డ్ ఎస్ఈజే టైప్ ఇది కూడా కాబట్టి 5 స్లీపర్సే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఎస్ఈజే అనేది ఎక్కడతో అయినట్టు. నెక్స్ట్ మనకి ఎస్ఈజే ప్లేట్లు మనం ప్లేట్లు ఉంటాయి కదా, ప్లేట్ స్క్రూలు వాడాలి. ఇక్కడ మనకి ప్లేట్ స్క్రూలు అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్ స్క్రూలు ఉంటాయి. ఇది ఒక స్క్రూ అనుకుందాం. దీన్ని ప్లేట్ స్క్రూ అంటాం. ప్లేట్ స్క్రూ ఒకటి, రైల్ స్క్రూ ఒకటి, 2 రకాలు ఉంటాయి. ప్లేట్ స్క్రూ, రైల్ స్క్రూ. ప్లేట్ స్క్రూ అనేది ఏంటి? ప్లేట్లకి టైట్ చేస్తాం. ప్లేట్లు ఉంటాయి కదా, ఎస్ఈజే ప్లేట్లు. అలాగే స్విచ్ పోర్షన్లు ఉంటాయి కదా, చైర్ ప్లేట్స్ ఉంటాయి కదా, స్విచ్ పోర్షన్లో చైర్ ప్లేట్స్, ఇటువంటి వాటికి వేసేటటువంటి